ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది. మీరెప్పుడు పేషెంట్స్తోనే ఉంటారు. మీకు రావా ఎప్పుడు ఇవన్నీ? నాకు వెరీ నైస్, వెరీ నైస్. కాదు, నాకు అర్థం కాదు. యా వెరీ నైస్ క్వశ్చన్. ఏంటంటే లో లెవెల్లో మేము ఎక్స్పోజ్ అవుతాం డైలీ. ఇన్ఫ్యాక్ట్ కోవిడ్ అప్పుడు నాకు దిష్టి తగులుతుంది అనిపించింది. ఎందుకంటే మాక్సిమం డేస్ కోవిడ్లో వర్క్ చేసింది నేనే. అవును, ఆల్మోస్ట్ ఎవ్రీ డే ఐ వాజ్ వర్కింగ్, ఐ వాజ్ సీయింగ్ ఓపీ. అయితే మాస్క్ వేసుకునేదాన్ని, మధ్య మధ్యలో మాస్క్ ఊపిరాడక కాస్త తీసేదాన్ని, అప్ప పర్వాలేదు అని. సో కోవిడ్ వైరస్ థ్యాంక్ఫుల్లీ దేవుడు దయ వల్ల చాలామంది పేషెంట్స్ నా కోసం ప్రే చేశారు. ఎవ్రీ డే ఐ యూస్ టు గెట్ మెసేజెస్, మేడం బీ సేఫ్ అని. మేబీ ఐ ట్రూలీ థింక్ దాని బలం, నిజంగా నాకు వచ్చిన బ్లెస్సింగ్స్ బలం. అండ్ ఐ డెంట్ గెట్ ఎఫెక్టెడ్ థ్యాంక్ఫుల్లీ. అండ్ చాలా ఈ ఫ్లూ వైరస్లు కానీ డెంగ్యూ కానీ ఇవన్నీ కూడా అందరిని డాక్టర్స్ని కూడా ఎఫెక్ట్ చేస్తాయి. నాకు ఫ్లూ వచ్చింది ఒకసారి సీరియస్గానే. ఆ ఇయర్ అలసత్వం, నేను వ్యాక్సిన్ తీసుకోలేదు. దట్ ఇయర్ ఐ గాట్ ఇట్. సో వ్యాక్సిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, వ్యాక్సిన్ ఈజ్ వెరీ యూస్ఫుల్. ఫ్లూ వ్యాక్సిన్ పర్టికులర్లీ పిల్లలకి బిలో 10 years అందరికీ ఇయర్లీ ఫ్లూ వ్యాక్సిన్ వేయించండి. పెద్దవాళ్ళు మీలాగా మాలాగా ఎక్కువ మంది జనంలో తిరిగే వాళ్ళు కూడా తీసుకోవాలి. ఈసారి మీకు వచ్చిన దగ్గు ఫ్లూనే. ఓకే. అండ్ దాని వల్లనే సఫర్ అవుతున్నారు శివ. సో నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ, ఈ ఇయర్ కూడా మేబీ ఆఫ్టర్ మంత్ తీసుకోండి ఫ్లూ షాట్. తీసుకుంటారు కానీ మామూలుగా కరోనా షాట్స్ తీసుకున్నాము అప్పుడు, కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్నాం. కానీ ఇప్పుడు చాలా మంది ర్యాండమ్ కేసెస్లో 35+ నుంచి 50 లోపు సడన్ డెత్స్ ఉన్నాయి. మీరు గమనిస్తే అంత ముందు కంటే కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఎవరు అడిగినా సరే ఈ కోవిడ్ వల్లే దాని వల్లే అంటారు. నిజమా మేడం అది? నాకు అదొక మిత్త. అది మిత్త కాదా? కోవిడ్ వ్యాక్సిన్ ఎంత రోల్ ప్లే చేసింది, కోవిడ్ వచ్చేళ్ళటం ఎంత రోల్ ప్లే చేసింది, అండ్ జనరల్ హెల్త్ మూలాన, బ్యాడ్ అయిన జనరల్ హెల్త్ లైఫ్ స్టైల్స్ మూలాన ఎంతవరకు జరుగుతున్నాయి, ఇవి ప్రపోర్షన్ చెప్పడం కష్టం. ఇంకా స్టాటిస్టిక్స్ అయితే లేవు. బట్ నిన్న మొన్న చూస్తున్నాను. యాక్చువల్గా కోవిడ్ వ్యాక్సిన్ అడ్వకేట్ చేసిన, అంటే యుఎస్లో డాక్టర్ ఫాచి అని, హీఈస్ లైక్ ద అథారిటీ ఆన్ దట్. అప్పుడు హీ వాజ్ ఇన్ఛార్జ్, అంటే ప్రెసిడెంట్కి సలహా ఇచ్చే ఆయన డాక్టర్. ఆయనకి కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కాంప్లికేషన్స్ వచ్చాయి కానీ దాచిపెట్టారు అనే దాని మీద బిగ్ కాంట్రవర్సీ అండ్ కేసు నడుస్తుంది. సో ఎనీవే, ఇది చెప్పింది ఎందుకంటే ఇంకా మనం తెలుసుకోవాల్సినవి ఉన్నాయి. బట్ ఎవెన్చువల్గా కోవిడ్ వ్యాక్సిన్, పర్టికులర్లీ ద ఇండియన్ మేడ్ కోవిడ్ వ్యాక్సిన్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ సేఫ్. ఐ వాజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ ఫ్యూ పీపుల్ హూ రెసిస్టెడ్ బయట నుంచి వ్యాక్సిన్స్ నేను తీసుకున్నాను. మేమే కదా గిన్నీ పిగ్స్, ఫస్ట్ మాకే కదా ఇచ్చారు. మీ అందరినీ సేవ్ చేయడానికి, మీ అందరూ మా మీద చూపిస్తున్న ప్రేమకి, వాట్ ఎవర్ బ్లెస్సింగ్స్కి, వాటికి మేము ఐ హ్యాడ్ టు గివ్ బ్యాక్ కదా. సో మేమందరం గిన్నీ పిగ్స్ అయ్యాం. సో బయట నుంచి వచ్చిన వ్యాక్సిన్ తీసుకున్నాం అండ్ వీఆర్ సేఫ్, వీఆర్ ఫైన్. కానీ నాకు మీరు పర్టికులర్గా చాలా పర్సనల్గా తెలుసు కాబట్టి నాకు అనిపిస్తూ ఉంటుంది, అబ్బాయి ఏమన్నా అందరూ దేవతలా పొగుడుతున్నారు, నిజంగా ఈయన ఎంత బ్లెస్డ్ కదా అనిపిస్తుంది. డెఫినెట్లీ బ్లెస్డ్ టు గెట్ సో మచ్ లవ్. అండ్ బట్ ఐ డూ మై బిట్. అంటే నేను ఐ డూ థింక్ ఐఎమ్ బ్లెస్డ్. లవ్ వచ్చినందుకే కాదు, అసలు ఈ పొజిషన్లో ఉన్నందుకు, వేర్ నా డెసిషన్స్ కానీ, నా హెల్ప్ కానీ, నా నాలెడ్జ్ కానీ, అండ్ మై ఈగర్నెస్ టు హెల్ప్ కానీ, ఇట్ ఈస్ గోయింగ్ టు చేంజ్ పీపుల్స్ లైఫ్. కరెక్ట్. సో ఐ వాంట్ టు కీప్ డూయింగ్ దిస్ అండ్ ఆల్వేస్ విత్ ఎ గుడ్ ఇంటెన్షన్. చాలాసార్లు ఐఎమ్ మిస్అండర్స్టూడ్. ఎందుకంటే కొంచెం కరుగ్గా చెప్తాను. కరుగ్గా ఎందుకు చెప్తానంటే ఇమ్మెన్స్ లవ్ ఫర్ చిల్డ్రన్. కరెక్ట్. ద మొమెంట్ మీ పిల్లలు నా రూమ్లోకి రాగానే ఐ జస్ట్ ఓన్ దెమ్ అప్. వాళ్ళని నా పిల్లల్లానే చూస్తాను. సో నాకు పేరెంట్స్ కూడా ఎనిమిస్ అయిపోతారు చెప్పింది చేయకపోతే, లేదా తప్పు గైడెన్స్ చేస్తుంటే, లేదా అలసత్వం చూపిస్తే. సో నేను వాళ్ళని, పిల్లల ఇన్ఛార్జ్ ఎవరు? పేరెంట్సే కదా. సో వాళ్ళని ఒక్కొక్కసారి కొంచెం గట్టిగానే ఇచ్చేస్తారు, ఉంచుకోకుండా. సో కొంచెం చూపిస్తాను, విచ్ ఓవర్ ది ఇయర్స్ తగ్గించుకున్నాను. బట్ చాలా అజిటేట్ అయ్యేదాన్ని, పిల్లల్ని ఇలా ఎందుకు
ఐ మీన్ వై నాట్ వై డోంట్ యూ డూ దిస్ అన్నట్టుగా. సో కొద్దిగా ఆవేశం తగ్గుతుంది కదా విత్ ఏజ్, ఆలోచన ఎక్కువ అయ్యి. సో ఎలా చెప్పాలి, ఎలా దాన్ని బ్యూటిఫుల్గా చెప్పాలనేది మోల్డ్ చేయడం అనేది నేర్చుకుంటాం. మంచి బ్యూటిఫుల్ ప్యాక్లో తిట్టడం అనేదాన్ని ఒక బ్యూటిఫుల్ ప్యాక్లో పెట్టి తిడతారు ఇక్కడ నుంచి రెగ్యులర్గా. కానీ దానికి వల్ల ఎంతో మంది పిల్లలకి ఉపయోగం జరుగుతుంది. ఎస్పెషల్లీ నేను మా ఇంట్లో 2 పిల్లలు మీ చేత్తోనే పెరిగారు మొత్తం. ఇప్పుడు ఒకడేమో అడల్ట్కి వెళ్ళిపోయాడు, ఒకడు ఇంకా మీ దగ్గరే ఉన్నాడు. ఎలాగా అంటే మేడం, ఒక పర్టికులర్ సిచ్యువేషన్స్ వస్తాయి కొన్ని పేరెంట్స్కి మధ్యలో పిల్లలు ఒకసారి పర్సనల్గా కూడా మాట్లాడాల్సి వస్తుంది మీతో. ఇలాంటి నలుగుతారు. అదే అది మళ్ళీ అది ఎక్కువ అవుతుంది యాక్చువల్లీ. ఇప్పుడున్న సినారియోలో అసలుకి టీవీ టైం ఎంత ఉండాలి, అంటే స్క్రీన్ టైం అసలు ఎంత ఉండాలి యాక్చువల్గా సమస్య? అంటే పర్మిషన్ తీసుకున్న తర్వాత ఒక వీడియో ఇస్తాను, ఎందుకంటే ఇవాళే వచ్చింది ఆ వీడియో నా దగ్గరికి. ఓకే. ఒక 13-year-old మంచం మీద పడుకుని చేతులు కాళ్ళు ఇట్లా కొట్టుకుంటున్నాడు ఏడుస్తూ. ఏం జరిగింది, ఆ వీడియో నాకు ఎందుకు పంపారు అని అంటే, ఆ చైల్డ్ స్క్రీన్ అడిక్టెడ్. చేతిలో నుంచి ఫోన్ తీసుకోగానే ఆ వీడియో, చేతిలో ఫోన్ పెట్టగానే కామింగ్ డౌన్. ఓకే. స్క్రీన్ అడిక్షన్ వస్తున్నారు ట్రీట్మెంట్ కోసం. వెరీ సూన్ ఆల్కహాల్ డి అడిక్షన్ సెంటర్స్ లాగా ఎట్లయితే ఉన్నాయో, ఆల్రెడీ ఉన్నాయి స్క్రీన్ డి అడిక్షన్వి కొన్ని చోట్ల, అవి ఇంకా ఎక్కువ అవుతాయి. అండ్ the worst thing that can happen is growing brain మీద స్క్రీన్ ఎఫెక్ట్స్. యాక్చువల్లీ కరీంనగర్లో లాస్ట్ సండే ఐ వెంట్ దేర్ టు గివ్ ఎ టాక్ ఆన్ దిస్. ఆ టాక్లో చూసి నాకు ఆ వీడియో పంపించారు. అవును మేడం, మీరు చెప్పింది మాకు కనిపిస్తుంది, మేము ఇంకేదో అనుకుంటున్నాము, సో మాకు ఇప్పుడు అర్థమైందని చెప్పి దే కమింగ్ టు యాక్చువల్లీ అవేర్నెస్. నేను మీతో ఒకటి మాట్లాడాలనుకున్నా. లాస్ట్ టైం కూడా అనుకున్నప్పుడు నేను ఒక డాక్టర్ గారితో ఆటిజం గురించి మాట్లాడినప్పుడు మీరు స్పెషల్గా ఇదేముంది నా దగ్గర అయితే చాలా చాలా పెద్ద కేసులు ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు ఆటిజం అటాక్ అవ్వడం ఏ వయసులో అవుతుంది, దానికి ఒకవేళ మీరు నిజంగా ట్రీట్మెంట్ పర్ఫెక్ట్గా ఇవ్వగలరా, ఉన్నాయా ఇదివరకు కంటే ఇప్పుడు బెటర్ సొల్యూషన్స్? డెఫినెట్గా విత్ డేస్ పాస్ అవుతున్న కొద్దీ మనకి నెంబర్ ఆఫ్ ఆటిజం కేసెస్ చూసిన కొద్దీ ఎక్కువ ఆలోచిస్తాం, ఎక్కువ కనుక్కుంటాం, జరుగుతూ ఉంటుంది. ఆటిజం కేసెస్ మాత్రం విపరీతంగా రైజ్ అయినాయి లాస్ట్ 10 yearsలో. ఎగ్జాక్ట్లీ 1 in 40 అని స్టాటిస్టిక్స్ చెప్తున్నారు. కానీ నేను చెప్పగలను, ఆటిజం లాంటివి, ఆటిజం, ADHD వీటన్నిటిని న్యూరో డైవర్జెన్స్ కింద వస్తుంది. న్యూరో డైవర్జెన్స్ నాకు ఆశ్చర్యం ఏం లేదు. మామూలుగా డిస్క్రిప్షన్ ఏంటంటే 100లో 20 మంది న్యూరో డైవర్జెంట్ అనేది వరల్డ్ స్టాటిస్టిక్స్. కానీ నా దృష్టిలో మోర్ దాన్ దట్ ఇండియాలో ఉన్నారు. ఆటిజం కూడా 1 in 40 కాదు, ఈవెన్ ఇంటర్నేషనల్ స్టాట్స్ మన దగ్గర ఏదో తక్కువ ఉందని అనుకునేవారు. 1 in 20 కూడా ఈజ్ ఏ అండర్ స్టేట్మెంట్ లాగా జరుగుతుంది. వెరీ సూన్ ఇట్ విల్ అవుట్ నంబర్ ఇంకా పెరుగుతుంది. నాకు అర్థం కాదు ఏంటంటే ఫోన్ ఇండ్యూస్డ్ ఆటిజం, స్క్రీన్ ఇండ్యూస్డ్ ఆటిజం, ఇది ఇప్పుడు అందరికీ తెలిసిందే. దీన్ని ఆల్రెడీ ఇంటర్నేషనల్ గైడ్లైన్స్లో పెట్టక ముందు 10 years ముందు నేను చెప్పటం మొదలుపెట్టాను పేరెంట్స్కి. బట్ గైడ్లైన్స్లో వస్తే ఏంటంటే నమ్ముతారు అంతే. నేను చెప్పినప్పుడు నేను అబ్జర్వేషనల్గా చూసి చెప్పటం మొదలుపెట్టాను, ప్లీజ్ స్క్రీన్ అవే, స్క్రీన్ ఉన్న ప్రతి ఇంట్లో లాంగ్వేజ్ డిలే అవుతుంది, బిహేవియరల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, స్క్రీన్కి ఎక్స్పోజ్ చేయొద్దు అని. సో మొన్న కాన్ఫరెన్స్లో కూడా నేను చెప్పింది ఏంటంటే, ఇప్పటికీ స్క్రీన్ అడిక్షన్ సైకలాజికల్ డిసీజ్ కింద ఇంకా రికగ్నిషన్ DSM-5 క్రైటీరియా అంటారు. DSM-5లో లేదు, కానీ పెట్టమని అడగమని సైకియాట్రిస్ట్ని అడిగి వచ్చాను. కానీ నిజంగా దారుణమైన విషయం ఏంటంటే, దిస్ ఈజ్ అబౌట్ నేను బాగా చదువుకుని నేను మాట్లాడుతుంది ఆటిజం అనేది అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏ రేషియోలో ఉండదంటే 2000 బిఫోర్ నాకు బాగా గుర్తు, మొత్తం 1000 పీపుల్లో 13 to 15 ఉండేదట 1000కి. ఇప్పుడు 100కి 20 అంటే అసలు ఆ రేషియో ఏంటి మేడం, నాకు అర్థం కాదు. 1 in 40 ఇప్పుడు యాక్సెప్టెడ్ స్టాటిస్టిక్స్ అంటే 100కి 2-2.5, బట్ నా స్టాటిస్టిక్స్ ఇంకా అంతకంటే ఎక్కువ. సో ఆటిజం థింగ్ ఏంటంటే ఎంత తొందరగా కనిపెట్టచ్చు అన్నారు. యాక్చువల్గా 8 month oldలో నాకు ఆ ఛాయలు కనిపించినాయి.
8 మంత్లో 8 మంత్ ఓల్డ్లో. ఎలా చెప్తారు మీరు స్క్రీన్ అది? ఇండ్యూస్డ్ ఆటిజం అది. ఓకే. ఎందుకంటే బేబీని పడుకోబెట్టి వాళ్ళు పనులు వాళ్ళు టీవీ చూసుకుంటున్నారు, బేబీ చూడట్లేదు అనుకున్నారు. ప్యాసివ్ స్క్రీన్ వ్యూయింగ్ కూడా మనకి డెవలప్ అవుతున్న సెంటర్స్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. నేను అది దానికంటే ముందే స్క్రీన్ గురించి చెప్తున్నప్పుడే నేను మెజర్స్ కూడా చెప్పడం మొదలుపెట్టాను. ఏమిటి అని అంటే, స్క్రీన్స్ ఉన్నవి ఒక రూమ్ పెట్టుకోండి, మీడియా రూమ్ లాగా. అంటే టీవీ, ల్యాప్టాప్తో పనిచేసే ల్యాప్టాప్, ఫోన్స్ అన్నీ కూడా ఒక రూమ్లో ఉంచుకోండి. ఆ రూమ్లోకి వెళ్ళి పిల్లల్ని ఆ రూమ్లోకి రానివ్వకుండా, బిలో 2 years వాళ్ళకి ఆ రూమ్ ఎంట్రీ ఉండకూడదు, ఓకే. అబవ్ 2 years వాళ్ళకి కూడా less than an hour ఎంట్రీ. ఆ పని చేస్తున్నప్పుడు ఎవరైతే చూస్తున్నారో, ఎవరైతే చేస్తున్నారో వాళ్ళొక్కళ్ళు ఆ రూమ్లో చూసుకోండి. డోంట్ హ్యావ్ ఎవ్రీథింగ్ ఓపెన్. అండ్ మీరు చూస్తున్నప్పుడు వాళ్ళు అక్కడ కూర్చొని, వాళ్ళు చూస్తున్నప్పుడు డైరెక్ట్గా చూస్తూ, ఈ లోపు మళ్ళీ మీరు ల్యాప్టాప్ మీద కూర్చుంటే మాటిమాటికి వచ్చి చేస్తూ, వర్క్ ఫ్రమ్ హోమ్. ఇవన్నీ పెరిల్స్, ఇవన్నీ ఘోరమైన విషయాలు పిల్లల్ని అతలాకుతలం చేస్తున్నాయి, బ్రెయిన్ని ఫ్రై చేస్తున్నాయి. కానీ నిజంగా పిల్లల పరిస్థితి వాళ్ళు ఎవరు చెప్పుకుంటారు? ఇప్పుడు మనం అంటే మాట్లాడగలం ఒక సమస్య వచ్చినప్పుడు. వాళ్ళు దీనిలో నుంచి ఎలా బయటపడతారు మేడం? వాళ్ళకి అసలు నార్మల్ ఏంటో తెలియదు, ఎందుకంటే వాళ్ళు పుట్టడమే స్క్రీన్తో పుడుతున్నారు. మనకి ఇంకా తెలుసు, ఎందుకంటే చిన్నప్పుడు స్క్రీన్ లేదు. స్క్రీన్ లేకపోతే మనం ఏం పనులు చేయొచ్చు, అసలు మనుషులు ఎలా బ్రతకచ్చు అనేది ఒక ప్రోటోటైప్ మనకు ఉంది, తెలుసు మనకి. వాళ్ళకి అసలు లేదు ప్రోటోటైప్. అండ్ ఇప్పుడు ఆల్రెడీ పేరెంట్స్గా ఉన్నాళ్ళు కూడా ఆల్మోస్ట్ స్క్రీన్ ఎర్లీ లైఫ్లో ఎక్స్పోజ్ అయిన వాళ్ళే ఇప్పుడు పేరెంట్స్ కూడా ఉన్నారు, యంగ్ పేరెంట్స్. కరెక్ట్. సో ఇది చాలా డిఫికల్ట్ థింగ్. ఐఎమ్ ట్రైంగ్ టు రైజ్ అవేర్నెస్. చూద్దాం అది ఎంతవరకు మీరు చేయగలరు మేడం. ఎందుకంటే మీలాంటి వాళ్ళు పూనుకుంటే యా. కనీసం ఇప్పుడు ఈవెన్ నా పిల్లడు 13 years ఏజ్, మీకు తెలుసు. వాడు నేను డాక్టర్ గారితో నేను పర్సనల్గా మాట్లాడతాను అంటున్నాడు. అంటే మీరు ఆ కంఫర్ట్నెస్ వాడికి ఎక్కడో ఇచ్చారు. యా యా. ఆడొచ్చి మీతో మాట్లాడింది ఏం మాట్లాడారు అంటే, లేదు నేనేం చెప్పను అంటున్నాడు. అంటే మీరు పిల్లలతోని ఆ మాత్రం అది చేయగలుగుతున్నారంటే. సో ట్రస్ట్ బిల్డింగ్ ఎప్పుడు జరుగుతుందంటే, మనందరం యానిమల్స్, జెన్యూన్గా మనకి మంచి ఎవరు చేద్దాం అనుకుంటున్నారు అనేది మనకి పెద్ద తెలివితేటలు అక్కర్లా, డిటెక్ట్ చేయగలం. సో దట్ ఈస్ వై చిల్డ్రన్ ఓపెన్ అప్. I'll tell you one interesting thing. Yeah. This is one of very beautiful experiences that I had. ఒక పాప వ్యాక్సిన్స్ కోసం తీసుకొస్తారు. నాకు వ్యాక్సిన్స్ ఇవ్వాలంటే మహా బాధ, పర్టికులర్లీ 1.5 year 2 years దాటిన తర్వాత, ఎందుకంటే గుర్తుపెట్టుకుంటారు. మిమ్మల్ని ఎక్కడ విలన్గా చూస్తారని టెన్షన్. ఐ డోంట్ వాంట్ టు లూజ్ దట్ రిలేషన్, బట్ ఎనీవేస్ ఇస్తాను. ఈ స్వీట్ పాప, ఈ పాపతో నాకు మంచి రిలేషన్షిప్ ఉంది, మాటలు కూడా చెప్తుంది. ఒకసారి వ్యాక్సిన్ కోసం తీసుకొచ్చినప్పుడు, వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత ఏడుస్తూ, తర్వాత కళ్ళు తుడుచుకుని, సారీ నాన్న, దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ యువర్ గుడ్ హెల్త్, అది ఇది అని చెప్పాను. చెప్పిన తర్వాత వెళ్ళిపోయేటప్పుడు డోర్ దగ్గర వెనక్కి తిరిగి, ఐ స్టిల్ లవ్ యూ అని చెప్పి వెళ్ళింది. అది ఒక ఫ్లయింగ్ కిస్ ఇచ్చి, దట్ జస్ట్ గివ్స్ అంటే అన్డిస్క్రైబుల్ జాయ్ అదంతా. అఫ్ కోర్స్ పేరెంట్స్ కళ్ళల్లో హ్యాపీనెస్ చూసినప్పుడు, పిల్లలకి మంచి జరిగినప్పుడు వి సీ దట్, బట్ దిస్ ఈజ్ జస్ట్ ప్యూర్ లవ్.